नमस्कार, मी सौ मयुरी नरावार. अम्मा न्यूज मराठी बातमीपत्रामध्ये आपले स्वागत आहे. पाहूया आजच्या ठळक बातम्या. कुकर वितरणाचा अविरत कार्यक्रम, कंदी श्रीनिवास रेड्डी यांच्या सेवेचे कौतुक. पात्र लाभार्थ्यांना कल्याणकारी योजना पुरवण्यासाठी झेडपी अध्यक्ष स्तरीय समुदाय बैठकीत अधिकारी आणि लोकप्रतिनिधींना बोलवले. इच्छुकांनी जिल्हाधिकारी कार्यालयाला घेराव, पक्के वेतन निश्चित करून द्यावे अशी मागणी. आजच्या सविस्तर बातम्या. काँग्रेसचे प्रदेश नेते आणि केएसआर फाउंडेशनचे अध्यक्ष कंदी श्रीनिवास रेड्डी म्हणाले की आदिलाबादच्या जनतेची सेवा करण्यासाठी ते अमेरिकेतून आदिलाबादला आले आहे. त्यांनी स्पष्ट केले की त्यांच्या प्रतिष्ठानाच्या वतीने आदिलाबादच्या लोकांसाठी अनेक सेवा कार्यक्रम राबवत आहे. आदिलाबादचा विकास हे त्यांचे ध्येय आहे. आमदार जोगू रामण्णा यांनी 15 वर्ष जनतेसाठी काहीही केले नाही अशी जोरदार टीका त्यांनी केली. कंदी श्रीनिवास रेड्डी आणि त्यांच्या पत्नी साई मोना रेड्डी यांनी जैनत मंडळ केंद्रातील श्री लक्ष्मीनारायण स्वामी मंदिराच्या आवारात आयोजित कुकर वाटप कार्यक्रमात भाग घेतला. स्थानिक काँग्रेस पक्ष आणि महिलांनी त्यांचे जोरदार स्वागत केले. तत्पूर्वी कंदी श्रीनिवास रेड्डी दाम्पत्याने लक्ष्मीनारायण स्वामी मंदिरात विशेष पूजा केली. काम करत नसलेल्या जोगू रामण्णा यांना पुढील निवडणुकीत पराभूत करावे असे ते म्हणाले. आपल्या मालमत्तेची एक न्यायाधीश चौकशी करण्यास ते तयार आहे की नाही या आव्हानाला जोगू रामण्णा यांच्याकडून कोणतेही उत्तर मिळालेले नाही असे ते म्हणाले. 5 एकर जमीन असलेल्या जोगू रामण्णा यांनी 5,000 कोटी कसे कमवले असा सवाल लोक करत आहे असे ते म्हणाले. रामण्णा आणि पायल शंकर यांच्यावर आदिलाबादच्या लोकांनी लुटल्याचा आरोप केला आहे. काँग्रेस पक्षामुळेच विकास शक्य असून हाताला चिन्हाला मतदान करा आणि पुढच्या निवडणुकीत काँग्रेस पक्षाला विजयी करा असे कंदी श्रीनिवास रेड्डी म्हणाले. सोनिया गांधी यांनी लोकांना 6 हमी भाव जागरूक केले आहे. नंतर कंदी श्रीनिवास रेड्डी दाम्पत्याने मोठ्या संख्येने आलेल्या महिलांना प्रेशर कुकरचे वाटप केले. కుటుంబంలో పుట్టలే మధ్య తరగతి గరీబ్ వాళ్ళ బిడ్డనే నేను కూడా మీ తీరే మీ అందరి తీరే ఇంజనీరింగ్ చదువుకున్న అమెరికాలో 4 ఏళ్ళు ఇంజనీరింగ్ ఇవ్వాలా అన్నటువంటి ఉద్దేశంతో ఈ ప్రెషర్ కుక్కర్ల పంపిణీని చేపట్టినాం. అయితే కంది శ్రీనివాస్ రెడ్డి ఫౌండేషన్ తరపున సేవా కార్యక్రమాలు అనేటివి నిరంతర ప్రక్రియ. మీ ఆశీర్వాదం ఉంటే మీ ఆశీర్వాద బలం ఉంటే ఎన్నేళ్ళైనా ఇటువంటి సేవా కార్యక్రమాలు చేస్తూనే పోతా ముందుకు వెళ్తూనే ఉంటాం. అయితే కొన్ని సందర్భాలు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నాకు కూడా ప్రెషర్ కుక్కర్లని ఇంకా అందని గ్రామాలలో అన్నిటికీ కూడా పంపించాలనే ఉన్నది. కానీ ప్రభుత్వం ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత ప్రభుత్వం ఎట్లయితే కొత్త కార్యక్రమాలు చేయలేదో మనం ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత ఈ ప్రెషర్ కుక్కర్ల పంపిణీ కూడా మనం చేయలేము. ఎందుకంటే ప్రభుత్వానికి ఏ రూల్ పాటిస్తుందో ప్రైవేట్ సంస్థలకు కూడా అదే రూల్ పాటిస్తుంది, ఫౌండేషన్లకు ట్రస్ట్లకు. కాబట్టి మనమందరం ఎన్నికల ఎలక్షన్ కమిషన్ యొక్క విధి విధానాలకు రూల్స్కి రెగ్యులేషన్స్కి అన్నిటికీ మనం కట్టుబడి ఉండాలి. మనం న్యాయానికి చట్టానికి బద్దులమై ఉండాలి. కాబట్టి ఎలక్షన్ కోడ్ వస్తే గనక మనం ఈ కుక్కర్ల పంపిణీని చేపట్టడం చట్టానికి వ్యతిరేకం, చట్ట విరుద్ధం. కాబట్టి అందరూ అర్థం చేసుకోవాలి. కానీ నా మనసు ఎప్పుడు కూడా మీ కుక్కర్ ఇవ్వాలనే ఉంటుంది, ఏ ఊరికైనా కుక్కర్ ఇవ్వాలనే ఉంటుంది. ఆదిలాబాదు పట్టణం మొత్తం మంచిన వాళ్ళము, బేల మండల కేంద్రంలో జైనత్ మండల కేంద్రంలో మంచిన వాళ్ళము. నాకు మీ ఊరికి వంచాలని ఉండదు. ఇక్కడికి వచ్చినటువంటి పెండల వాడోళ్ళు కానీ లక్ష్మీపూర్ వాళ్ళు కానీ కరింజ గ్రామస్తులు కానీ మీ ఊరికి నాకు మీ ఊరికి వంచితే నేను తక్కువ పోతానా? నాకు ఆనందం. ఆదిలాబాద్ మొత్తంలో గలిగల్లికి ఇల్లుకు ఇస్తున్నాం మనం. మీ ఊరికి వస్తే నేను తక్కువ పోతానా? 300-400 ఇల్లు ఉంటాయి ఒక ఊర్లో. దయచేసి సమయం టైము దానికోసం మీరందరూ కూడా సహకరించాలా.
కానీ ఎలక్షన్లకు కుక్కర్లు పంచుడుకు ఏమీ సంబంధం లేదు. మళ్ళా కంది శ్రీనివాసరెడ్డి ఫౌండేషన్ తరపున విజృంభితం. మళ్ళా ఎలక్షన్లు అయినన్ని రోజులు మనం కూడా చట్టానికి కట్టుబడి ఉంటాం, ఎలక్షన్ కమిషన్ నిబంధనలకు అన్నిటికీ కట్టుబడి ఉంటాం మనం. ఎందుకంటే మనం చట్టాన్ని న్యాయాన్ని గౌరవించేటువంటి వ్యక్తులం కాబట్టి. మళ్ళా ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఫౌండేషన్ కార్యక్రమాలు యథావిధిగా చేసుకోవచ్చు. మనమనే కాదు, ప్రపంచంలో ఎవరైనా చేసుకోవచ్చు, ప్రపంచంలో ఎవరైనా చేసుకోవచ్చు. కాబట్టి పంచుడు కార్యక్రమం, దాంచుడు కార్యక్రమం ఎలక్షన్ల తర్వాత ఇంకా 5 ఏళ్ళు 10 ఏళ్ళు నడుతూనే ఉంటుంది. ఇది ఆగుతారా? సో పంచుడు దంచుడు కంది శ్రీనివాసరెడ్డి ఎప్పుడు కూడా పెద్దమ్మ అన్నలు అక్కలు ఎప్పుడు కూడా నాకు పెట్టే చేతులే తప్ప నా ద్వారా నష్టపోయిన ఒక్కరిని తీసుకురండి, నాకు చూపెట్టు. నేను కంది శ్రీనివాసరెడ్డి చేయి పట్టుకొని నేను చెడిపోయినా అనుకొని తీసుకురాలి. నేనేమంటున్నా అంటే మీ అందరి ఆశీర్వాదం ఉంటే మళ్ళా ఎలక్షన్ల కోడ్ పడితే మనము చేయలేం. కాబట్టి ఫౌండేషన్ ద్వారా ఎవరైనా చేయలేరు, ప్రభుత్వం కానీ ప్రైవేట్ संस्थలు. మళ్ళీ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత యథావిధిగా नडूस्तूने उंटदी। शासकीय योजना प्रत्येक पात्र लाभार्थ्यापर्यंत पोहोचण्यासाठी अधिकारी व लोकप्रतिनिधींनी समन्वयाने काम करावे असे मत जिल्हा परिषद अध्यक्ष राठोड जनार्दन यांनी व्यक्त केले। गुरुवारी जिल्हा परिषद कार्यालयातील आपल्या दलानाला जिल्हा परिषदेच्या गटाच्या बैठका झाल्या। अनेक विषयांवर चर्चा झाली। राज्य सरकारने सुरू केलेल्या विकास कल्याणकारी योजना प्रत्येक पात्र लाभार्थ्यापर्यंत पोहोचाव्या आणि यासाठी अधिकारी आणि लोकप्रतिनिधींनी समन्वयाने काम करावे अशी सूचना करण्यात आली। कर्ज, शौचालय, रोजगार हमी आणि पिंचन यासारख्या विविध योजनांतर्गत पात्रांची ओळख पटवून त्यांना मंजुरी देण्याची सूचना केली। 7 नियमित समुदाय बैठकींमध्ये संबंधित विभागाचे सदस्य आणि अधिकारी यांनी सहभाग घेतला आणि विभागाद्वारे राबवल्या जाणाऱ्या विकास आणि कल्याणकारी कार्यक्रमाचा आढावा घेतला। या बैठकीमध्ये जेडपीचे मुख्य कार्यकारी अधिकारी, गणपती, संबंधित स्तरावरील सामुदायिक बैठकीचे सदस्य, अधिकारी आणि इतरांनी सहभाग घेतला। స్టాండింగ్ కమిటీ సమావేశం ఏదైతే జిల్లాలో ఉన్న సమస్యలన్నీ కూడా ఆ సమస్యలు ఏ విధంగా మరి పరిష్కారం అయిందనేది మనం ఇక్కడ చర్చించుకుంటాం। మరి జిల్లాలో ఉన్న ఇంకా కూడా సమస్యలు వివిధ మండలాల్లో ఉన్న సమస్యలు కూడా చర్చించుకొని మరి త్వరగా పరిష్కారం అవ్వటకు మరి అటు అధికారులు ఇటు ప్రజాప్రతినిధులు అందరం కూడా మరి కలిసి సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తూ ఉన్నాం। సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు మరి మన రాష్ట్రంలో మరి ఆరోగ్య విషయాలలో కూడా ఇక్కడ చర్చలు జరుపుకుంటాం। మనం ఎలక్షన్ దగ్గరికి రావస్తూ ఉంది, ఓటు కూడా మరి వచ్చే అవకాశాలు ఉంది కాబట్టి గతంలో అయినా ఏదైతే శాంక్షన్స్ ఉన్నాయో మరి వాటిని త్వరగా మరి పూర్తి చేయటకు అధికారులందరూ కూడా కృషి చేయాల్సిన అవసరం ఉంది। మరి ఇటు సంక్షేమ విషయంలో కావచ్చు, అభివృద్ధి విషయంలో కావచ్చు, అధికారులందరూ కూడా మరి త్వరగా ఆ కార్యక్రమాన్ని పూర్తి చేయాల్సిన అవసరం మరి ప్రతి ఒక్కరికి కూడా ఉంది। तेलंगणा युनायटेड मेडिकल अँड हेल्थ युनियनचे जिल्हाध्यक्ष नवीन कुमार यांनी 104 FDSS कर्मचाऱ्यांचे पगार देणारी एजन्सी पद्धत रद्द करून सरकारने तिजोरीतून वेतन अदा करावे अशी मागणी केली। या समस्या सोडवाव्यात आणि आपल्या न्याय मागण्या पूर्ण कराव्यात या मागणीसाठी त्यांनी आदिलाबाद जिल्हाधिकारी कार्यालयासमोर युनियनच्या आश्रयाने तंबू ठोकला। संपाच्या 3ऱ्या दिवशी छावणीत सरकाराविरोधात जोरदार घोषणाबाजी केली। त्यांनी समान कामासाठी समान वेतन आणि FDHS कर्मचाऱ्यांना नियमित करण्याची मागणी केली। 104 ANM ला द्वितीय ANM म्हणून ओळखले जावे आणि नियमित करण्यास सांगितले गेले। पर्यायानुसार त्यांना त्यांच्याच जिल्ह्यात बदली करायची आहे। हेल्थ कार्ड आणि हेल्थ इन्शुरन्स सुविधा द्यावी आणि कॅज्युअल रजा मंजूर करावी असे ते म्हणाले। We want justice. We want justice. आवाज दो. आवाज दो. 104 సమస్యలు పరిష్కరించేంత వరకు
104 తోల ఐక్యత 104 తోల ఐక్యత 104 తోల సమస్యలు పరిష్కరించేంత వరకు రాష్ట్ర ప్రభుత్వం ఉండి వైఖరి రాష్ట్ర ప్రభుత్వం ఉండి వైఖరి రాష్ట్ర ప్రభుత్వం ఏజెన్సీ విధానాన్ని సమాన పనికి సమాన పనికి విధానాన్ని ఏజెన్సీ విధానాన్ని సమాన పనికి कोरोना महामारीचा सामना करण्यासाठी जीव धोक्यात घालून जनतेची सेवा करणाऱ्या इच्छुक कार्यकर्त्याप्रती सरकार आठमोठेपणा दाखवत असल्याचे मत CITUचे जिल्हा सरचिटणीस अन्नमुल्ला किरण यांनी व्यक्त केले। 18,000 निश्चित वेतन आणि नोकरीच्या सुरक्षेच्या मागणीसाठी आशा वर्कर्स संपावर गेले। आदिलाबाद जिल्हाधिकारी कार्यालयासमोर तंबू ठोकून निदर्शने सुरू केले। त्याचाच एक भाग म्हणून आज जिल्हाधिकारी कार्यालयाला घेराव घालण्यात आला। मुख्य गेट समोर रस्त्यावर ठिय्या आंदोलने केले। त्यांनी राज्य सरकारच्या विरोधात जोरदार घोषणाबाजी केली। जिल्हाधिकाऱ्यांना बाहेर येण्यास सांगितले। त्यांनी विशेषतः आरोग्य कार्ड, निश्चित पगार आणि PF ESI यासारख्या सुविधा देण्याची मागणी केली। अपघात विमा कायमस्वरूपी लाभ आदी मागण्या सोडवण्यास सांगितले। తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత 11 రోజులుగా ఆశాలందరూ రోడ్ల మీదకి వచ్చి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని, పారితోషికాలు మాకు వద్దు, కనీస ఫిక్స్డ్ వేతనాలు ఇవ్వాలని పోరాటం చేస్తూ ఉంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వము చోద్యం చూస్తున్నాయి తప్ప ఆశాల సమస్యలను పరిష్కరించడం లేదు, వారితో చర్చలు జరపడం లేదు। మేము ఈ వైఖరిని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము। వెంటనే ప్రభుత్వం ఆశా నాయకత్వంతో చర్చలు జరిపి వాళ్ళ న్యాయమైన డిమాండ్లను పరిష్కారం చేసే దిశగా కార్యాచరణ రూపొందించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం। కరోనా లాంటి కష్టకాలంలో కూడా ప్రాణాలను సైతం లెక్క చేయకుండా, ఆశాలు ప్రాణాలను సైతం లెక్క చేయకుండా సేవలు అందించి కరోనాను అరికట్టడంలో ముందుండి సర్వీస్ చేశారు। దీన్ని గుర్తించిన వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషనే ఆశాలకు గ్లోబల్ హెల్త్ లీడర్స్గా అవార్డులు ఇచ్చింది। తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చే ప్రతి సంక్షేమ పథకాన్ని, ప్రతి కార్యక్రమాన్ని క్షేత్రస్థాయిలో జయప్రదం చేస్తున్న ఆశా వర్కర్లు, కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న ప్రతి కార్యక్రమాన్ని క్షేత్రస్థాయిలో జయప్రదం చేస్తున్న ఆశా వర్కర్లు। కానీ ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆశా వర్కర్లతో వెట్టి చాకిరీ చేయించుకుంటున్నాయి తప్ప కనీస వేతనాలు చెల్లించే పరిస్థితుల్లో లేవు। ఈ వైఖరిని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం। ఆశాలందరికీ ఫిక్స్డ్ వేతనం 18,000 రూపాయలు బేషరతుగా ఇవ్వాలి। ఆశాలకు PF ESI, పెన్షన్, ఇన్సూరెన్స్ లాంటి సౌకర్యాలు కల్పించాలి। నిన్ననే ఒక ఆశా కార్యకర్త ప్రమాదంలో గాయపడి మృతి చెందింది। ఆమె కుటుంబాన్ని ఆదుకునే నాదుడే కరువైన పరిస్థితి ఉన్నది। కాబట్టి ఆశాలందరికీ ప్రమాద బీమా 10 లక్షల రూపాయలు ఇవ్వాలి। పెన్షన్, ఇన్సూరెన్స్ లాంటి సౌకర్యాలు ఉంటే వారి కుటుంబాలు ఈరోజు రోడ్డు మీద పడే పరిస్థితి రాదు। కాబట్టి ఈ సౌకర్యాలను కల్పించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం। ప్రాణాంతకమైన స్ఫూటమి డబ్బాలను ఆశాలతో మోయిస్తున్నారు। కాబట్టి ఆ స్ఫూటమి డబ్బాలు మోయించే పద్ధతిని వెంటనే రద్దు చేసుకోవాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం। లెప్రసీ సర్వేలు, కంటి వెలుగు సర్వేలు, ఈ అవకాడో లాంటి, ఆయుష్మాన్ భారత్ లాంటి అనేక సర్వేలు ఈరోజు ఆశా కార్యకర్తలతో చేపిస్తూ ఉన్నారు। కానీ వాటికి సంబంధించిన బిల్లులను నెలల తరబడి, సంవత్సరాల తరబడి పెండింగ్లో ఉంచుతున్నారు। పెండింగ్లో ఉన్న అన్ని రకాల బిల్లులను వెంటనే విడుదల చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం। मुदिराज असोसिएशनचे राज्य सचिव शैलेंद्र शिवैया यांनी मुदिराजची स्वाभिमान सभा मोठ्या प्रमाणावर यशस्वी करण्यासाठी नमस्कार मुदिराज चलो हैदराबादचा जय घोषणा केली। आदिलाबाद जिल्हा केंद्रातील प्रेस क्लब येथे आयोजित पत्रकार परिषद समाजातील सदस्यांसह आत्मगौरव सभेशी संबंधित भिंत पोस्टरचे अनावरण करण्यात आले। 5 ऑक्टोबर रोजी हैदराबाद येथील सिकंदराबाद परेड ग्राउंड येथे तेलंगणा मुदिराज संघ ऐक्यवेदी यांच्या संयुक्त विद्यमानाने आयोजित या स्वाभिमानी सभेला जिल्ह्यातून मोठ्या संख्येने उपस्थित राहून विजयासाठी मतदान करण्याचे आवाहन करण्यात आले।
18 वर्ष पूर्ण झाल्यानंतर तरुणांना मत्स्यपालन सहकारी संस्थेचे सदस्यत्व देण्याची मागणी मुदिराज यांनी केली। राज्याचा दर्जा आणि आर्थिक विकासाच्या दिशेने पावले टाकली पाहिजेत असे ते म्हणाले। जय मुदिराज, जय मुदिराज, जय मुदिराज। 18 సంవత్సరాల నిండిన ముదిరాజ్ యువతి యువకులు మత్స్య శాఖలో సభ్యత్వాన్ని అందించాలి। జై ముదిరాజ్। సికింద్రాబాద్ పర్యటనలో జరుగు ముదిరాజ్ ఆత్మగౌరవ సభను హలో ముదిరాజ్ పిలిస్తే కాదు తెలిస్తే రావాలి। ముదిరాజులను బీసీడీ నుండి బీసీఏలోకి మార్చాలి। బీసీఏలోకి 10,000 కోట్లతో వెంటనే ఫైనాన్స్ కార్పొరేషన్ ముదిరాజ్ ఐక్యత హలో ముదిరాజ్ పిలిస్తే కాదు ముదిరాజ్ ఆత్మగౌరవ సభను బీసీడీ నుంచి బీసీఏలోకి గత కొన్ని దశాబ్దాలుగా ముదిరాజ్ జాతికి అడుగడుగున జరుగుతున్న అన్యాయాలను ప్రతిఘటించడంలో భాగంగా ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా యావత్ ముదిరాజ్ లోకం ఏకంపై ఒక్కతాటిపై వచ్చి అనేక జిల్లా కేంద్రాల్లో సంఘాలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా ఉద్యమిస్తున్న దాన్ని తెలంగాణ మన ముదిరాజ్ మహాసభ స్వాగతిస్తుంది। మరి దీనిని కొనసాగింపులో భాగంగానే ఈ నెల 8న సికింద్రాబాద్లోని పరేడ్ గ్రౌండ్లో ముదిరాజుల ఆత్మగౌరవాన్ని మరింత నిలబెట్టేందుకు దాదాపు 20 లక్షల మందితో భారీ సభను ఏర్పాటు చేయడం జరిగింది। ఈ సభకు ముఖ్య అతిథిగా గౌరవ మాజీ మంత్రి ఈటెల రాజేందర్ గారు, డిప్యూటీ చైర్మన్ గౌరవనీయులు డాక్టర్ బండ ప్రకాష్ ముదిరాజ్ గారు, అదేవిధంగా మాజీ ఎమ్మెల్సీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ గారు, తెలంగాణ ముదిరాజ్ సంఘం అధ్యక్షులు జగన్మోహన్ ముదిరాజ్తో పాటు ఇంకా ఇతర సంఘాల నాయకులందరూ కూడా పాల్గొంటున్నారు। కాబట్టి ఆదిలాబాద్ జిల్లా నుండి భారీ ఎత్తున ముదిరాజ్ సోదరులు ఈ సభకు తరలివచ్చి మన ముదిరాజ్ ఆత్మగౌరవాన్ని मरिंत पेंपोंदिंचाలని ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను। आगामी निवडणुकीत काँग्रेस पक्षाला मतदान करणार असून आदिलाबाद जिल्ह्याच्या विकासासाठी आणि जनतेचे भले व्हावे यासाठी पाठिंबा देणार असल्याचे अनेक महिलांनी सांगितले। आदिलाबाद शहरातील अनेक ठिकाणी कंदी श्रीनिवास रेड्डी फाउंडेशनच्या वतीने कुकरचे वाटप सुरू आहे। या कार्यक्रमाला आलेल्यांचे स्वागत करून कंदी श्रीनिवास रेड्डी हे अनेक सेवा कार्यक्रम चांगल्या मनाने करत आहे आणि त्यांना 100 वर्ष आयुष्य लाभो असे आशीर्वादही दिले जात आहे। आमदार झाल्यास ते आणखी चांगली कामे करतील आणि त्यांना नक्कीच मतदान करू आणि त्यांना जिंकवू असा विश्वास लोकांकडून व्यक्त होत आहे। మంచిగా అనిపిస్తుంది చేతి గుర్తుకే ఎవడతది మంచిగా అనిపిస్తుంది అంత మంచిగా అనిపిస్తుంది వేస్తాం అట్లు ఇచ్చినప్పుడు చూడబడుతుంది మనకు అన్నం పెట్టి మంచిగా అనిపిస్తుంది కాంగ్రెస్ పార్టీ చాలా సంతోషం మంచిగా అనిపిస్తుంది అంత మంచిగా వచ్చింది సార్ అన్ని గ్యారెంటీ ఉన్నాయి మంచిగా అనిపిస్తుంది బరబరే అన్ని మంచిగా అనిపిస్తున్నది అన్ని ఇస్తాము మేము కూడా వేస్తాము ఏం టెన్షన్ కంది శ్రీనివాస్ రెడ్డికి ఓటేసుడు నేనైతే ముందే ఇచ్చేందుకు నాకు అనిపిస్తుంది వేస్తాం మేము మంచిగా ఉంది సార్ సాటి ఏదానికే ఇందరు మంది వచ్చినాం గుడ్డెళ్ళు మంచిగా అనిపిస్తుంది అందరం ఇస్తాము ఇవ్వకుంటే ఎట్లా ఇంత సహాయకారం అవుతున్నాం మాకు మమ్మల్ని ఆదుకుంటున్నాడు కదా మంచిగా అనిపిస్తుంది సంతోషమైంది సాతిచ్చుడే కదా ఇచ్చినాక మనం వాళ్ళు చూస్తే మనం చూడాలా సాతిస్తాం శ్రీనన్న గెలాల శ్రీనన్న గెలాల మంచిగా అవుతారు సార్ సార్ గెలిస్తే అన్ని బాగానే అవుతాయి బాగా చేస్తే నమ్మకం ఉంది మాకు కంది శ్రీనివాస్ రెడ్డి గారు శ్రీనివాస్ రెడ్డి ఇచ్చిండు ఇంతవరకు వాళ్ళు కుక్కలు ఇయ్యలేదు మాకు అందరం సంతోషం ఉన్నది అందరికీ సంతోషం ఉన్నది अभी तक कोई नहीं दिए है श्रीनिवास रेड्डी दिए अजून कोणी आम्हाला काय नाही दिले 10-15 वर्ष झाले पण याई रेड्डी साहेब दिले कोणाले कोण काय नाही दिले आमच्या गरीब लोकायले देत आहेत कुकर देत आहेत बायाले हे आनंद झाला आम्हाला बायाला दिलं ते आनंद झाला आम्हाला आम्ही हातावरच टाकतो कब्बाच्याले हातावर हातच आम्हाला आहे आम्हाला मदत केल्यावर आम्ही त्याला टाकणार आम्हाला केलं सार पण घरामध्ये पोरं दारू पिऊन धिंगाणा करत आहे तुम्ही हे दारू बंद करा कुकरले आम्ही टाकतो सोना गांधीलेच टाकतो आम्हाला तिनं घर दिलं पहिलं आता मंदामंदी उभे झाले लोक छान 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 काँग्रेस पार्टी
आपली काँग्रेस पार्टीला देतो. आम्हाला काहीच राहिले नाही, काँग्रेस पार्टीला देतो. आम्हाला मजूरदाराला काहीच नाही आहे. अजूनपर्यंत 20 वर्ष होत आहे म्हणजे लग्न, पण काहीच भेटलं नाही. देतो मत देतोच आम्ही देतो. कांग्रेस पार्टी जीत के आई तो हम मदद करते हैं, उनको जीत के आना हो. सब पहले बहुत मदद करे हमारी, सबकी गरीबों की. सब घर देते, खेत देते, जो घर को 2,500 रुपये देते. बोले कांग्रेस के कांग्रेस अपने शीन लाची नहीं माకు इन लाची नहीं. कांग्रेस के शीन అన్న రాల మాకు. కాంగ్రెస్ కి నేను మా వార్డ్ మెంబర్ మిలిర వాడింటి నేను కాంగ్రెస్ అప్పుడే ఇప్పుడు సగ నేను కాంగ్రెస్ కి మాకు ఇన్ లాచినే शीन లాచినే కాంగ్రెస్ అప్పుడు. సో ఇప్పుడన్నా కంది శ్రీనివాస్ వచ్చి మాకు ఏమన్నా సహాయపడగలుగుతాడని మేము అనుకుంటున్నాం. आम्ही काँग्रेस पार्टीला वोट देतो. श्रीनिवास भाऊ आम्हाला चांगले वाटले. नाही दिले सारचं भाषण ऐकले ना? नाही हो, सारचं ऐकले. सार बदल द्याच काँग्रेस आम्ही आधीपासून आहे, आमच्या सासऱ्यापासून हेच करून आम्हाला घर दिले सगळे. ओए बहुत अच्छा लगा कुकर दिए तो. अच्छा है कुकर, अच्छा दिए उन्हों और बहुत अच्छा मदद करे. ఇట్లాంటి నాయకుడు మాకు ఎవరు రాలేడు కాబట్టి శ్రీనివాస్ రెడ్డి చాలా బాగా చేస్తున్నాడు అందరికీ. ఈ మాకు కుక్కర్లు ఇచ్చినందుకు కాదు కానీ ఈయన చాలా బాగా అందరికీ సహాయపడుతున్నాడు. कुकर मिळाले आम्हाला सगळेले. पंजा वाले पूरे दिले आम्हाला. చేస్తాం చేతు केस्ताం సార్. हमें बहुत अच्छा लगा कुकर लिए हम. उनका बहुत बड़ा एहसान है, उन्होंने जीत के आना, हम दुआ करेंगे. చాలా సంతోషంగా ఉంది. ఆయన కూడా ఓటేసి ఆయననే గెలిపిస్తాం. का म्हणताय काँग्रेस असे ते हेच येते. हो आम्ही काँग्रेसचे लोक काँग्रेस टाकतो. दिलं नाही, 1 रुपया नाही दिलं कोणी. आता येणं काँग्रेसवाला कुकर दिला घेऊन चाललो आम्ही. మంచిగా అనిపిస్తున్నది. ఇక చేతు గుర్తుకేస్తాము. చాలా బాగుంది. మేమంటే ఇప్పుడు చాలా కూర్చుంటాము, ఎప్పుడు ఎవరు ఇవ్వలేదు. వేరు ఇచ్చిన వాళ్ళకు థ్యాంక్ యూ. ఇంకా మేము ఈ ఓటు ఇంటే అందరూ కాంగ్రెస్కి ఇవ్వాలని అంటున్నారు. ఇచ్చిన దానికి సీనన్న ఇచ్చిన దానికి కుక్కర్ చాలా మంచిది, అతనికే ఇవ్వాలని ఉన్నది. वेतन श्रेणी लागू करण्यासाठी आणि जिल्हा स्तरावर काम करणाऱ्या प्रकल्प व्यवस्थापकांना नोकरीची सुरक्षा देण्यासाठी तेलंगणाच्या पंचायत तांत्रिक शाखेने शांतपूर्ण संप केला. त्यांनी आदिलाबाद जिल्हा मुख्यालयात जिल्हाधिकारी कार्यालयासमोर तंबू ठोकला असून गेल्या 7 दिवसापासून ते आंदोलन करत आहे. या संगणक परिचालकांना प्रामुख्याने कनिष्ठ सहाय्यक वेतन श्रेणी लागू करावी असे ते म्हणाले. सर्व महिला कर्मचाऱ्यांना पगारी प्रसूती रजा द्यावी, आरोग्य विमा लागू करून आरोग्य सुरक्षा करावे अशी मागणी त्यांनी केली. जर कोणाचा मृत्यू झाला तर त्यांच्या कुटुंबातील एकाला नोकरी द्यावी आणि पीडित कुटुंबांना सर्वतोपरी मदत करावी अशी मागणी त्यांनी केली. राज्य सरकारी कर्मचाऱ्यांना देण्यात येणाऱ्या सर्व सुविधा त्यांनाही देण्यात याव्या अशी विनंती त्यांनी केली. इतर सर्व मागण्या पूर्ण कराव्यात असे ते म्हणाले. ऑपरेटर लायकेता आवाज दो, समान बनेगे समान वेतनम, समान बनेगे समान वेतनम. कावाले ये बॉस सीएम సార్ కి అందరూ పోస్ట్ కార్డ్ We want justice. We want justice. ऑपरेटर लायकेता वर्दिलाले, ऑपरेटर लायकेता वर्दिलाले, डीपीएम लायकेता वर्दिलाले, डीपीएम लायकेता वर्दिलाले. आवाज दो हमें. काँग्रेसचे प्रदेश नेते कंदी श्रीनिवास रेड्डी यांनी आपल्या समाजसेवेच्या कार्यक्रमांनी लोकांची मने जिंकली आहे. केएसआर फाउंडेशनच्या माध्यमातून प्रजासेवा भवनात नियमितपणे अन्नदान चालू केले आणि ते अव्याहतपणे चालूच आहे. शेकडो लोक आपली भूक भागवत आहे आणि कंदी श्रीनिवास रेड्डी हे आपले औदार्य दाखवत आहे. आजपर्यंत कोणत्याही नेत्यांनी असे अन्नदान केले नाही व लोक त्यांना आशीर्वाद देत आहे.
కొంచెం గిన్నె నేర్చుకోండి. बातमी संपण्यापूर्वी पुन्हा एकदा ठळक बातम्या. कुकर वितरणाचा अविरत कार्यक्रम, कंदी श्रीनिवास रेड्डी यांच्या सेवेचे कौतुक. पात्र लाभार्थ्यांना कल्याणकारी योजना पुरवण्यासाठी झेडपी अध्यक्ष स्तरीय समुदाय बैठकीत अधिकारी आणि लोकप्रतिनिधींना बोलवले. इच्छुकांनी जिल्हाधिकारी कार्यालयाला घेराव, पक्के वेतन निश्चित करून द्यावे अशी मागणी. या होत्या आजच्या बातम्या. पुढच्या बातमीपत्रात पुन्हा भेटूया. तोपर्यंत पाहत रहा अम्मा न्यूज, सत्तेसाठी जनतेसाठी. नमस्कार.